అన్నగారు వస్తారు అనే టైటిల్తో కొద్ది రోజుల క్రితం కార్తీక్ కొత్త చిత్రం ఒకటి వస్తున్నట్లు ప్రచారం సాగింది. ఇంతకీ ఏమైంది ఆ సినిమా సంగతి అంటే డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చేసింది. కార్తీక్ చిత్రం ఏంటి, అప్పుడే ఓటీటీలోకి రావడం ఏంటి అనుకుంటున్నారా? కావాలంటే ఓటీటీ ఓపెన్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కార్తీ సిట్యుయేషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఎంత బ్యాడ్ గా ఉందంటే ఆయన నటించిన కొత్త చిత్రం అన్నగారు వస్తారు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు వచ్చేసింది. ఇదే ఇప్పుడు కార్తీ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తోంది. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, అప్పుడే ఓటీటీలోకి ఎందుకొచ్చింది అని సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. 2 ఏళ్ల క్రితం సత్యం సుందరం, కంగువ చిత్రాల్లో విలన్ రోల్ చేసిన తరువాత కార్తీ నటించిన కొత్త చిత్రమే వా వాతియార్. తెలుగులో అన్నగారు వస్తారు పేరు విడుదల కావాల్సి ఉంది. నిజానికి ఈ చిత్రం డిసెంబర్ 5 మొదట విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ తో మూవీ పోస్ట్ పోన్ అయింది. సంక్రాంతి బరిలో సెన్సార్ ఇష్యూస్ తో జననాయకన్ తప్పుకోవడంతో అప్పటికప్పుడు నిర్మాత ఇష్యూను సెటిల్ చేయడంతో వా వాతియార్ జనవరి 14న తమిళంలో భారీ ఎత్తున విడుదలైంది. కానీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ముందే కుదిరిన ఓటీటీ డీల్ తో ఈ చిత్రం ఇప్పుడు జనవరి 28 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. తమిళంలో సినిమా రిలీజ్ అయిన 2 వారాలకే మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో ఇక కార్తీ చిత్రం తెలుగు వెర్షన్ అటకెక్కినట్లే. ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటీలో చూసుకోవడమే అవుతోంది. నలన్ కుమార్ స్వామి తెరకెక్కించిన ఈ చిత్రంలో కార్తీకి జోడీగా కృతి శెట్టి నటించింది. ఆమెకు ఇది తొలి తమిళ చిత్రం. కానీ డిజాస్టర్ తో కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది కృతి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.